ఒకటి భూసేకరణకు సంబంధించి రైతులు తమ వ్యవసాయ భూమిని భూసేకరణలో కోల్పోయినప్పుడు నష్టపరిహారానికి సంబంధించి రైతుల భూమి హక్కులకు సంబంధించి ఎలాంటి తీర్పులు వచ్చాయి. రెండు, భూమి రికార్డులకు సంబంధించి భూమి రికార్డులు ఆర్ఓఆర్కు సంబంధించిన ఎట్లాంటి తీర్పులు వస్తున్నాయి. భూమి హక్కులపై ఎట్లాంటి తీర్పులు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చింది. మొట్టమొదటిది భూసేకరణ విషయానికి వచ్చినట్లయితే మీకు అందరికీ తెలుసు, 1894లో చేసిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేస్తూ 2014 నుంచి కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త భూసేకరణ చట్టానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సవరణలు 2019లో తీసుకొచ్చి ఈ 2018-19లో ఈ సవరణ చేసిన భూసేకరణ చట్టం ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఇందులో భూమి హక్కులకు సంబంధించి రెండు అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి, నా వ్యవసాయ భూమిని ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకుంటుందా, ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే తీసుకోకుండా నా భూమిని నేను కాపాడుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా, ఒకవేళ నా వ్యవసాయ భూమి ఇంక ప్రభుత్వం తీసుకున్నప్పుడు నాకు ఎలాంటి నష్టపరిహారం వస్తుంది, ఎంత నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. మూడో అంశము భూసేకరణకు సంబంధించింది ఏంటంటే, ఒకవేళ ఆ వ్యవసాయ భూమి నాకు ప్రభుత్వం ఇచ్చిందై ఉంటే, లవణి పట్టా వచ్చిన వ్యవసాయ భూమి నేను సాగులో ఉన్నాను, లవణి పట్టా భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే నాకు నష్టపరిహారం వస్తుందా. అదేవిధంగా 2006లో ఏదైతే కేంద్రం చేసిన అటవీ హక్కుల చట్టం ఉందో ఆ చట్ట ప్రకారం నేను పోడు భూములు చేసుకుంటున్నాను, నా పోడు భూములకి పట్టాలు ఉన్నాయి, కొన్ని సందర్భంలో పోడు భూములు దున్నుకుంటున్నా కానీ ఇంకా పట్టాలు రాలేదు, అలాంటి భూములని ప్రభుత్వం సేకరించినప్పుడు నష్టపరిహారం ఇస్తుందా, ఈ అంశాలే మనం మాట్లాడదాం.